నమస్తే అండి. వెల్కమ్ టు శివాని ట్రైనర్. నిన్న కటింగ్ చూసారు కదా, ఇవాళ డైరెక్ట్గా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. నిన్న లైనింగ్ పీసెస్ 6 పీసెస్ కట్ చేసాం కదా కింద పార్ట్కి, అవి జాయింట్ చేసుకున్నాము. ముందుగా 3 పీసెస్ జాయింట్ చేసుకున్నాము, తర్వాత మళ్ళీ 3 పీసెస్ సపరేట్గా. ఫ్రంట్కి 3 పీసెస్, బ్యాక్కి 3 పీసెస్ అన్నమాట. ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసేసుకుందాము. వీడియో లెంత్ ఎక్కువ ఉందని అనుకోకండి, వీడియో లెంత్ ఉన్నా పర్లేదు, వివరంగా నేర్చుకునేందుకు వీలుంటుంది. కొన్ని వీడియోస్లో నా ఫ్రెండ్స్ చెప్తున్నారు కట్ చేసి పెట్టడం వల్ల అర్థం కావట్లేదు అంటున్నారు. మీరు కనుక క్లియర్గా చూసుంటే తెలుసుండేది. అందుకని కొన్నిటిలో అంటే ఎలా మళ్ళించుకునేది అవన్నీ వదిలేసి ఫినిషింగ్ మీకు నీట్గా పైదే చూపించడం వల్ల పైకైతే వీడియో నీట్గా క్లియర్గా అనిపించవచ్చు, కానీ సబ్జెక్ట్ వర్తబుల్ ఉండదు. ఓకేనా? నేను సబ్జెక్ట్ మొత్తం నేర్పించాలని ఇలా పెడుతున్నాను. ఓకే, అర్థం చేసుకోండి. ఆ 3 పీసెస్ జాయింట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక 3 పీసెస్ జాయింటింగ్, ఇది కూడా అయిపోయింది. ఇలా జాయింట్ చేసేసుకోండి. ఇలా అయితేనే మనకి బఫ్ లాగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు పై క్లాత్లు అనమాట. పై క్లాత్లు కూడా సేమ్ అదేలాగా మిడిల్కి సన్నటి పీస్ కట్ చేసాం కదా, ఆ సన్న పీస్కి అటు ఇటు వెడల్పు పీసులు వేద్దాము. మీకు కనుక క్లాత్లు ఉంటే 6 పీసెస్ కూడా అట్లాంటి వెడల్పు పీసులే కట్ చేసుకోవచ్చు అనమాట. నాకు అంతవరకు క్లాత్ వచ్చింది. ఓకేనా? అట్లా కూడా కట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆ సైడ్ పీసెస్ కొంచెం వెడల్పు తగ్గించారంటే 6 పీసెస్ ఈక్వల్గా వస్తాయి, అట్లయినా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది జాయింట్ చేసేస్తున్నాను. అర్థమవుతుందా? మధ్యలో కొంచెం కట్ చేశాను. ఓకేనా? అక్కడ వరకు కుట్టేశాను అనమాట. నెక్స్ట్ మరొక పీస్ అక్కడ కరెక్ట్గా ఆ ఫ్లవర్స్ దగ్గర నేను ఫ్లవర్స్కి ఆ ప్లెయిన్కి మిడిల్లో ఒక ఆ జాయింట్ ప్లేస్ ఉంది కదా, అవి రెండు కరెక్ట్గా పెట్టుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది, అంటే పైకి కిందకు ఉంటే బాగోదు కదా. అందుకని ఆ మిడిల్ మాత్రం ఒకే దగ్గరికి పెట్టుకొని పైకి కిందకి ఎక్స్ట్రాస్ వచ్చిన కిందికి పైకి తోసేస్తాము. మిగిలిన దాన్ని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు పై కుట్టు వేసేస్తున్నాను. ఖర్చులు అయితే చిన్న పీస్ ఉంది కదా, ఆ చిన్న పీస్ వైపుకి ఖర్చులు పెట్టేసి పై కుట్టు వేస్తున్నాను. అటువైపు ఇంకో పీస్ని జాయిన్ చేసినప్పుడు కూడా ఆ ఖర్చులు కూడా ఈ చిన్న పీస్ వైపుకే పెట్టేసి ఖర్చులు పై కుట్టు వేసేసాను అనమాట. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం జాయింటింగ్ ప్రాసెస్ కొంచెం లేట్గా అవుతుంది. ఓకేనా? చూడండి, ఆ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని జాయింట్ చేయాల్సి వస్తుంది. ఆ పైన కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, అది అంతా మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్గా వేసుకొని ఒకసారి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ అది లెంత్ సరిపోక మీకు కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ కట్ చేసేస్తున్నాను, ఎక్స్ట్రా కట్ చేసేసాను అనమాట 2 పీసులకి అలాగానే. ఇప్పుడు వచ్చేసి మనం 3 పీసెస్ జాయింట్ చేసుకున్నాం కదా, లైనింగ్ పై క్లాత్, అవి రెండింటిని నడుము పీస్ దగ్గర రెండింటిని అప్లిక్ చేసుకోవాలన్నమాట. పైన నడుము పార్ట్ దగ్గర మాత్రమే జాయింట్ వేసేసుకుందాము, అంటే కదలకుండా ఉంటుందన్నమాట. ఒకసారి నడుము సైజు చూస్తున్నాను, 30 ఉండాలి నడుము, అంతకంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది ఖర్చుల్లోకి ఉంటుందన్నమాట. ఈ డ్రెస్ అయితే కొంచెం లావైనా
లూజ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా వరకు టాప్స్ ఈ ఫ్రాక్ మోడల్ అయితే నడుము దగ్గర కుట్టేస్తారు కదా, అది లూజ్ చేసుకునేందుకు వీలుండదు. అలా కాకుండా ఈ టాప్ అయితే లూజ్ చేసుకునేందుకు వీలుంటుంది. సైడ్ స్టిచెస్ విప్పేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇది స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియోని. అలాగే ఇంకొక పార్ట్ని కూడా కుట్టేసుకోవాలి. ఇది కూడా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు లెంత్ 24 ఉండాలన్నాను కదా, నేను 25.5 26 అలా ఉండేట్టు చూసుకొని కట్ చేస్తున్నాను. మళ్ళీ కూడా మనకి హెచ్చు తగ్గులు అలా వస్తాయి, అవి కూడా మళ్ళీ ఇంకొకసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే ఇలా కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి వచ్చేసాము. చిన్న పీసెస్ ఉన్నాయి కదా, నెక్ పీసెస్, లీఫ్ షేపులు కట్ చేసిన చిన్న పీసెస్, దాన్ని పెట్టుకొని మనం వేస్ట్ క్లాత్ మీద ఇలాగ కట్ చేసుకున్నాను. రౌండ్ మధ్యలో హోల్ పెట్టకపోయినా పర్లేదు అనేదానికి మీకు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. పెట్టకుండా ఉంటేనే కుట్టేది కూడా ఇంకా కూడా ఈజీగా ఉంటుంది. మనకి హోల్ ఉందనుకోండి, హోల్ ప్లేస్కే మనం కంపల్సరీ కుట్టాలన్నమాట. అలా కాకుండా ప్లెయిన్ క్లాత్ హోల్ లేకుండా పెట్టేసామనుకోండి, కొంచెం స్టిచ్ పక్కకు వచ్చినా కానీ సరిపోతుందన్నమాట. మనకు హోలే కదా మెయిన్, కానీ సేమ్ ప్లేస్కి రావాలంటే చాలా జాగ్రత్తగా కుట్టాలి. పై పార్టు కటింగ్ చేసిన దానిలో పై పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి పెట్టేసాను పక్కన. ఇప్పుడు మధ్యలో పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి పెట్టాను. ఇలా పరుచుకొని మనకి ఇక్కడికైతే అవి హోల్స్ కనిపించవు కదా, ఒకసారి తిప్పుకుందాము. ఇప్పుడు మనకి హోల్స్ అనేది బాగా కనబడతాయి. ఇప్పుడు మనం ఆ చిన్న పీస్ అన్నాం కదా, దాన్ని చుట్టూ సన్నగా అంచు మళ్ళించి కుట్టేద్దాము. ఆ ఓవెల్ షేప్లో ఉంది కదా, దాన్ని చుట్టూ కుట్టేద్దాం. సన్నగా మళ్ళించాలి. ఆ రౌండ్ కుట్టేయాలన్నమాట. నేను అన్ని పీసులు చూపించట్లేదు, ఒక్క పీస్ మాత్రమే చూపెడుతున్నాను. మిగతావన్నీ మీరు కుట్టేసుకోండి. సేమ్ అయిపోయింది. ఇప్పుడు మనం కరెక్ట్గా మిడిల్ కన్ను షేపు, అది లీఫ్ షేపు ఏమనుకుంటారు, ఆ షేపు కిందకి కొంచెం అటు ఇటు మనం పైన చెక్ చేసుకోవచ్చు. మనం అంచులు మళ్ళీ కుట్టున్నాం కాబట్టి పైకి మనం వేళ్ళు పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ లీఫ్ షేప్కి మనం కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. దాన్ని కదలకుండా అదేలాగా కొంచెం మిషన్ దగ్గరికి తీసుకెళ్ళేసి ఆ లీఫ్ షేప్కి కరెక్ట్గా పాదం అంత ఖర్చులు, లేకపోతే పాదం కంటే కొంచెం తక్కువంత ఖర్చులు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేస్తాము. అక్కడ సూదికి దారం విడదీయాలన్నమాట. కిందది పైది జాయింట్గా ఉంటుంది కదా, విడదీస్తే అప్పుడు మనకి అలాగా క్లాత్ మిడిల్లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకవైపు కుట్టుకుంటూ వచ్చేసాను. ఆ మూల దగ్గర మాత్రమే పైకి వచ్చేసి నీడిల్ దింపి తర్వాత తిరగాలన్నమాట మనం. అప్పుడు టర్నింగ్ బాగుంటుంది. అదే షేప్లో మళ్ళీ పై వైపునకు కూడా కుట్టుకుంటూ వెళ్ళి నీడిల్ దింపి తర్వాత మాత్రమే కొంచెం తిరిగి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి లైట్గా రబ్ చేసి పైన కింద దారం సపరేట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు కుట్టేసాం కదా కన్ను షేప్లో, ఆ ప్లేస్లో ఇప్పుడు కట్ చేయాలన్నమాట. ఈ పక్క మనం కట్ చేయలేం, ఇటువైపు అయితే మనకి ఓపెన్ ఉంది కనబడుతుంది కాబట్టి ఆ షేపు అలాగే కట్ చేసేద్దాం.
ఓకేనా, అర్థమైందా మీకు? అర్థం కాకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత నేను పక్కన ఇంకో దగ్గర నేను ఇంకా క్లియర్గా కుట్టేది చూపిస్తాను. ఇదే టైప్ మోడల్ నెక్ నేను బ్లౌజ్కి పెట్టున్నాను, ఒకసారి అక్కడ కూడా చూడండి. ఇది అర్థం కాలేదు, సేమ్ కుట్టుకోవాలా అనుకునే వాళ్ళైతే అక్కడ కూడా ఒకసారి చూడొచ్చు అన్నమాట. ఓకేనా, మధ్య మధ్యలో అట్లా కట్స్ వేసేయాలి. ఆ పైన కింద అయితే ఆ మూల షేప్ ఉంది కదా నామంలాగా, ఆ షేప్ దగ్గర అయితే దగ్గరికి కట్ చేయాలి. కట్ చేసేసి ఇలా నెక్ పీస్ లాగా ఉన్న లైనింగ్ క్లాత్ని లోపలికి మళ్ళించేసి పైన సన్నగా కుట్టేసేయాలన్నమాట. ఈ చుట్టుపక్కల ఎందుకు నేను అప్లిక్ చేయలేదు అంటే, ఇలా తిప్పినప్పుడు మనం ఇప్పుడు ఆ కింద నెక్ పీస్ లాగా ఉంది కదా ఆ పీసు, దాన్ని రౌండ్గా లైనింగ్కి కుట్టేస్తాను అనమాట. అంటే హెమ్మింగ్ పని ఉండదు. ఒకటి కుట్టిన తర్వాత ఇంకొక దానికి అనుభవం అవుతూ ఉంటుంది. నేను అప్పుడు కుట్టిన బ్లౌజ్కి అయితే హెమ్మింగే వేసాను, కొంచెం లేట్ అవుతుంది కదా. కానీ ఈ ఫస్ట్ దానికే మీకు ఈ విధంగా రౌండ్గా కుట్టేదానికి వీలవుతుంది. నెక్స్ట్ దాని పక్కన దాన్ని కుట్టినప్పుడు రౌండ్గా కుట్టేదానికి వీలవుతుంది. ఇటువైపు మనకి ఇటు జాయింట్ అయిపోయింది కదా, అందుకని అటువైపు వన్ సైడ్ మాత్రమే మీరు మిషన్ కుట్టి వేయగలరు. లేదు వన్ సైడ్ కూడా ఎందుకు మొత్తం హెమ్మింగ్ వేసుకుంటామంటే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నెక్ పీస్ లాగా ఉండేదాన్ని తిప్పాం కదా కిందకి, దాన్ని లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. నిదానంగా అర్థం చేసుకోండి. మోడల్ కావాలంటారు కదా, మోడల్ కావాలనుకున్న వాళ్ళు ఎంత డబ్బులైనా పెట్టి నేర్చుకోవాలంటారు. నన్ను కూడా అడుగుతున్నారు, నేను ఇందులోనే నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకు అనవసరంగా డబ్బులు కదా. ఇప్పుడు పై కుట్టు అనమాట. మీకు మళ్ళీ ఇంకా కొంచెం దగ్గరికి చూపెడతాను, నెక్స్ట్ ఇది కుట్టేటప్పుడు చూపెడతాను ఒకసారి. అలాగే ఆ చివరి ఆ మూలకు వచ్చినప్పుడు మాత్రం నీడిల్ దింపేసుకొని టర్న్ చేసుకోవాలి. అలాగా మనం స్టార్టింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత రబ్ చేసి తీసేసేయాలి. కింద పైన థ్రెడ్ సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ మిగతా 4 కూడా నేను ఇలానే కుట్టేస్తాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా అవి 2 ఇవి 2 అనమాట. మొత్తం 9 లీఫ్ షేప్స్, అవి 2 నేను కుట్టేస్తాను. కాకపోతే ఒక్కటి మీకు దగ్గరికి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కిందదైతే ఒకటి కట్ చేసేసి పెట్టాను కదా, సేమ్ షేప్కి ఇప్పుడు కుట్టాలి. చూడండి ఇలాగా. ఇక్కడైతే క్లాత్ను కూడా కట్ చేశాను అనమాట. మీకు 2 విధాలుగా ఏది ఈజీగా ఉంటే అది తీసుకోండి. ఓకేనా, నేను కుట్టాను చూడండి ఆల్రెడీ, కానీ పైన కుట్టినప్పుడు కొంచెం అది ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసింది కింద, అంటే కరెక్ట్గా క్లాత్ చివరికి పడింది అనమాట, క్లాత్ మీదకి పడలేదు షేపు. అందుకని ఇంకొంచెం మార్చుకుంటున్నాను అనమాట. ఇది అర్థం చేసుకోండి. నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని తీస్తున్నాను. అందుకే ఇలా కదులుతుంది. దగ్గరకు చూపేద్దామని అలా చేస్తున్నాను అనమాట. అక్కడ అర్థమైంది అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు టక్స్ అటు ఇటు కట్స్ వేస్తాము. దారం అయితే కింద పైన సపరేట్గా కట్ చేసేసాను అనమాట. చూడండి ఆ చివర ఆ మూల దగ్గరికి ఇంకా దారం కట్ అవుద్ది అనుకున్న దగ్గర ఆపేయాలన్నమాట. దారం మాత్రం కట్ చేయకూడదు. ఇటు మూల కూడా అలాగే దగ్గరికి కట్ చేసేయాలి.
ఆ నెక్ పీస్ని పై భాగాన ఉంది కదా, పై భాగాన అంటే ఇప్పుడు చూస్తుంటే కిందకు ఉందన్నమాట. దాన్ని ఇటువైపు తిప్పేసుకోవాలి. తిప్పేస్తాను కదా, ఇప్పుడు పై కుట్టేసేస్తాను. చివరికి వేసుకోవాలన్నమాట పై కుట్టు. ఓకేనా, అందుకే దగ్గరకు చూపెడుతున్నాను. ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు అప్లిక్ చేసుకున్నాము లైనింగ్కి, పై క్లాత్కి. సిల్క్ క్లాత్ కదా, జరిగిపోతూ ఉంటుంది. అక్కడ కొంచెం లీఫ్ షేప్ ఉంది కదా, ఇక్కడ ఒక హాఫ్ అక్కడికి ఆపేసి షోల్డర్ దగ్గర, తర్వాత చంక ప్లేస్కి ఎక్స్ట్రా వచ్చిన దాన్ని అంతా కట్ చేసి తీసేద్దాము. కంపల్సరీ కట్ చేసి తీసేస్తేనే మనకి కుట్టేటప్పుడు ఆ పై క్లాత్ అడ్డం లేకుండా లైనింగ్ మాత్రం కనపడుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అన్నమాట కుట్టేందుకు. ఓకేనా, 2 పీసులకి అలాగే అటాచ్ చేసి ఎక్స్ట్రాస్ కట్ చేసేసాను అనమాట. నెక్ కూడా కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్లకి డాట్స్ వేద్దాము. డాట్స్ వచ్చేసి 4 ఇంచెస్ మిడిల్ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ జిప్ వస్తుంది కదా, అందుకని 4.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ వేసేందుకు. డాట్స్ వేసేదైతే మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒక డాట్ అయితే కుట్టి చూపిస్తాను. ఓకేనా, డాట్స్ పొడవు కూడా 4 ఇంచెస్కే మార్కింగ్ చేశాను. పొడవు కూడా 4 ఇంచెస్ అంతా కుట్టుకుందాం, సరిపోతుంది. కొంచెం స్టార్టింగ్ రబ్ చేసి తర్వాత క్రాస్గా తీసుకురావాలన్నమాట. లోపల క్లాత్ సిల్క్ క్లాత్ కదా, జరిగిపోతుందని కరెక్ట్గా లోపల దాని దగ్గర దాకా తీసుకెళ్ళాలన్నమాట దాన్ని. అప్పుడే పైన మనకి లూజ్గా గోడలుగా రాకుండా ఉంటుందన్నమాట. దీని లెంతే అటువైపు డాట్ వేసేటప్పుడు కూడా ఒకసారి పెట్టుకోవచ్చు అన్నమాట. బ్యాక్ రెండిటికి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కింద పార్ట్ తీసుకొని బ్యాక్ వాటికి జాయింట్ చేద్దాము నడుం దగ్గర. ఓకేనా, కాకపోతే జిప్ కుట్టాలి కాబట్టి సెంటర్ దగ్గర ఒకసారి మార్కింగ్ చేసుకొని కొంచెం కటింగ్ ఇద్దాము. కొంచెం మాత్రమే చాలు. అంటే నడుం దగ్గర మనం వేసుకునేటప్పుడు లూజ్ రావడం కోసం ఈ విధంగా పెడుతున్నాను. ఇలా పెట్టకుండా పై బాడీ వరకే పెడితే కనుక నడుం దగ్గర అయితే లూజ్ రాదు. లూజ్ అంటే ఫిట్టింగ్ రాదనమాట. ఇట్లా వేసుకునే దానికి లూజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం టైట్గా సైడ్స్ కుట్టుకోగలం. ఇలాగా అటువైపు ఇటువైపు కరెక్ట్గా చూసుకొని పరుచుకొని ఆ చంక నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. మిడిల్కి మాత్రమే నెక్ రావాలి, సైడ్స్కి చంక పీసులు వెళ్ళిపోవాలి. అలాగా ఆపోజిట్గా పెట్టేసి జాయింట్ చేసుకోవాలి. లోపల వైపుకే కదా ఖర్చులు రావాలి. పై పార్ట్ అంటే సిల్క్ క్లాత్ కలిసేటట్లు పెడదాం. నేను అలాగే డబుల్ స్టిచ్ కూడా వేసేసాను అనమాట. ఇటువైపు దానికి ఇటువైపు నుంచి మనం జిప్కి ఎక్కడైతే కట్ చేసామో అక్కడి నుంచి జాయింట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మిగిలిన ఏదైనా వేస్ట్ క్లాత్ వచ్చిందంటే చివరి వెళ్ళిపోతుంది అనమాట. మనం చివరి నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మిగిలిపోతే మళ్ళీ విప్పి కుట్టుకోవాల్సి వస్తుంది. అందుకని మనం ఇక్కడి నుంచి జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూడండి, జాయింట్ అయితే అయిపోయింది. ఇలా వచ్చిందనమాట. ఓకేనా, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా అలాగే తీసుకొని మిడిల్ నుంచి జాయింట్ చేద్దాము. మిడిల్ నుంచి అంటే మిడిల్ ఒకసారి మార్కింగ్ చేసుకొని రెండు ఈక్వల్గా పెట్టి చూసుకొని తర్వాతనే వన్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు
భయం అనుకుంటే మిడిల్ నుంచి అటు సగానికి ఇటు సగానికి కుట్టేయచ్చు అనమాట. సరేనా? కింద ఒకసారి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇది డబల్ కుట్టుగా నేను జాయింట్ వేసేస్తున్నాను. కింద క్లాత్ని కొంచెం సర్దుకుంటూ, క్లాత్ వచ్చేసి మళ్ళీ కుట్లల్లో పడే అవకాశం ఉంటుంది, అట్లా పడనేయకుండా లోపలికి నెట్టేసుకుంటూ కుట్టుకోవాలి. తర్వాత డబల్ కుట్టు కూడా వేసేయాలి. ఈ నడుము పార్ట్లు ఇప్పుడు జాయింట్ చేసాం కదా, ఆ ప్లేస్లో వచ్చేసి నేను డబల్ కుట్టు ప్లస్ ఓవర్లాక్ కూడా చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వైపు నెక్కి పైపింగ్ కుడదాము. శారీ క్లాత్ని నేను డబల్ పీస్ అంటే వెడల్పుగా కట్ చేసుకున్నాను అనమాట. మనకి 1.5 ఇంచ్ అలా తీసుకుంటాం కదా, అట్లాంటిది నేను 2.5 ఇంచుగా తీసుకున్నాను. దాన్ని డబుల్గా ఫోల్డ్ చేసి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఆ పీసులు ఉంటాయి కదా రెండు వైపులా, ఆ పీసుల వైపు జాయింట్ చేస్తున్నాను. ఇటువైపు అయితే మనకి డబుల్ ఫోల్డింగ్ ఉంది జాయింట్ లాగా. దాన్ని ఒక్కసారి ఫోల్డ్ చేసి కిందకి పైపింగ్ లాగా కుట్టేద్దాము. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను కట్ చేసేస్తున్నాను. కొంచెం సన్నగా పీసులు అవి లేకుండా కట్ చేసేసుకుంటే మనకు పైపింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ పైపింగ్ కుట్టేస్తున్నాను. రోప్ పెడితే ఏంటంటే లోపల నుంచి వైట్ కనబడుతుంది, అందుకని మామూలు పైపింగ్. ఆ లోపల వచ్చేసి ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు కొంచెం అంటే దానికి ఉబ్బుగా వచ్చేదానికి ఖర్చులు పనికి వస్తాయి అన్నమాట. మనకి ఖర్చులను చుట్టుకొని పైపింగ్ కుట్టేస్తాం అన్నమాట. అయిపోయింది ఫ్రంట్ వైపుకి. ఒక బ్యాక్ వైపుకి కూడా నేను కుట్టేస్తాను. ఇప్పుడు జిప్పు కోసం మనం క్లాత్ కుడతాం. ఈ క్లాత్ చూడండి, జిప్పు ప్లేస్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. 15 ఇంచెస్ అయితే లెంత్ ఉంది. జిప్పు ప్లేస్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకేనా? అంతవరకు జిప్పు ఓపెన్ ఉంది, అక్కడ మార్కింగ్ చేసినంత వరకు అక్కడికి వచ్చి మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అటువైపు ఇటువైపు అంచులు కుట్టుకోవాలి. పైన అయితే నాకు మామూలుగా క్లాత్లో అంచు వస్తుంది కదా, అంచు ఉంది కాబట్టి పైన ఫోల్డ్ చేసుకోవట్లేదు. కింద అయితే లాస్ట్లో చివర్లో ఫోల్డ్ చేస్తాను అనమాట, అందుకని కింద ఫోల్డ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కింద సెంటర్ ప్లేస్ని బేస్ చేసుకొని మిగిలిన క్లాత్ని ఇలా పైకి పెట్టుకోవాలి. అక్కడ కొంచెం తక్కువైంది కదా, ఇంకొంచెం సెంటర్లో కట్ చేద్దాం. మిడిల్కి ఇంకొంచెం కింద కట్ చేస్తే పైకి వస్తుంది. ఇప్పుడు సరిపోతుందన్నమాట. ముందుగా మనం అక్కడ లీఫ్ షేప్కి ఓపెన్ ఉంది కదా, పెద్ద ఓపెను, దాన్ని పట్టించుకోకుండా నేరుగా మామూలుగా కుట్టుకొచ్చేస్తాము. తర్వాత మళ్ళీ ఆ షేప్కి ఒక స్టిచ్ వేసుకుందాం. స్ట్రైట్గా అక్కడ అటాచ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. నెక్ పీస్ లాగా పడుతుందన్నమాట ఇది. ఆ సెంటర్కి వచ్చేసరికి సన్నగా వీ షేప్ లాగా కుట్టేయాలన్నమాట. మరీ కోన్లాగా సన్నగా అయితే రావద్దు, ఎందుకంటే కొంచెం వీలో
గోరంతా కొంచెం రౌండ్ అన్నట్లు రానిచ్చేస్తే మనం ఆ చివరికంటూ కట్ చేయాలి కదా తిరిగేదానికి, ఈ పీసు లోపలికి వెళ్ళేందుకు. అప్పుడు ముడతలు రాకుండా ఉంటుందన్నమాట. కోన్లాగా సన్నగా కుట్టి తేల్చామనుకోండి, అక్కడ సిజర్తో కటింగ్ చేసేదానికి ఛాన్స్ ఉండదు. కట్ చేసినప్పుడు ఈ థ్రెడ్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది, అప్పుడు పీసులు బయట వస్తాయి అన్నమాట. ఓకేనా? అలాగా అర్థం చేసుకొని చిన్నగా కుట్టండి. కటింగ్ అయితే థ్రెడ్ ఉన్నంత వరకు దగ్గర దాకా కటింగ్ అయితే వేయాలి, లేకపోతే మలగదు, పీస్ వచ్చి లోపలికి వెళ్ళదు. చూడండి, అలా కట్ చేయాలి. ఇక్కడ లీఫ్ షేప్ ఉంది కదా, హాఫ్ మూన్ లాగా, ఆ షేప్కి కూడా ఇప్పుడు కుట్టేస్తున్నాను చూడండి. అలాగా ఇప్పుడు అది కట్ చేసేస్తాం. ఇటువైపు కూడా అలాగే చేయాలి. కొంచెం నిదానంగా చూసి అర్థం చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ఒక 3-4 టాకాలు అక్కడ కట్ చేసేస్తే ఈజీగా నెక్ పీస్ లాగా మలుతుంది అన్నమాట అక్కడ. ఇప్పుడు ఈ పీస్ని లోపలికి మళ్ళించేసి పై కుట్టు వేసేద్దాం అక్కడ వరకు. జిప్పు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ నేను మళ్ళిస్తున్నాను కదా, అక్కడి నుంచి జిప్పు స్టార్ట్ అవుతుందన్నమాట. పైన మాత్రం ఒక హుక్కు కాజా, ఇప్పుడు స్టార్టింగ్ కుడుతున్నాను కదా, పైపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ మాత్రం ఒక హుక్కు కాజా లెఫ్ట్ సైడ్లో కుడతాము. రైట్ సైడ్లో మనకు కావాలనుకుంటే క్లాత్ బాల్స్ పెడుతున్నాం కదా, అలాంటి బాల్ ఒకటి కుట్టేసి దాని కింద ఒక హుక్ కుట్టేస్తే ఆ కాజాకి సరిపోతుందన్నమాట. ఇక్కడి నుంచి జిప్ స్టార్ట్ అవుతుంది. జిప్పు స్టార్ట్ అయ్యి మనం కుట్టేసిన తర్వాత జిప్పుకు ఒక హుక్కు కాజా కుట్టేయాలన్నమాట. ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు మళ్ళీ నేను హుక్కు కాజా నేను చూపించగలనో లేదో, అందుకని ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ జిప్పు మాత్రం కొంచెం లెఫ్ట్ సైడ్ది ఎడ్జ్కి క్లాత్ కింద పెట్టేసి ఆ జిప్పు లింక్ ఉంది కదా, అదొక్కటే బయట కొంచెం కనిపించేటట్లు ఇటువైపు మాత్రం సన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చివరికి దగ్గరికి ఆ మూలకు వచ్చేసిన తర్వాత జిప్పుని పైకి లాగేసి, అప్పటిదాకా ఓపెన్ చేసి ఉంచాం కదా, చివరికి వచ్చిన తర్వాత మాత్రం పైకి లాగి కొంచెం అక్కడ కట్స్కి అయితే మనం డ్రెస్ కట్స్కి అయితే ఎలా కుడతామో అట్లా స్క్వేర్ షేప్ లాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ తిప్పుకున్నప్పుడు ఒకసారి మన నడుం ప్లేస్ దగ్గర పైన ఫ్లవర్ డిజైను, కింద ప్లెయిన్ బ్లాక్ ఉంది కదా, ఆ జాయింట్ బాడీకి, కింద బాడీకి పై బాడీకి జాయింట్ ఉంది కదా, అవి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఒకసారి ఫోల్డ్ చేయాలన్నమాట. కొంచెం మడతగా ఫోల్డ్ వస్తుంది, ఆ మడత పెట్టి జిప్పు పైకి క్లాత్ వచ్చేటట్టు పెట్టి కుట్టాలన్నమాట. ఇటు సైడ్ వచ్చేది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేది రైట్ సైడ్ దానికి పైకి పెట్టినట్టు కుట్టాలి. జిప్పు వేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయాలి. జిప్పు మీద పాదం నడవాలన్నమాట. ఇప్పుడు జిప్పు వేసేసి కుడుతున్నాను. ఇప్పుడు చివరికి వచ్చినప్పుడు జిప్పు చివరికి వచ్చినప్పుడు పిన్ అక్కడ అడ్డం ఉంటుంది కదా, అందుకని జిప్పు ఇప్పుడు ఓపెన్ చేసాను చూడండి. ఓపెన్ చేసి అది మిగిలింది చివరికంటూ కుట్టేస్తున్నాను అన్నమాట. అది పూర్తయిన తర్వాత కట్ చేసేసి థ్రెడ్ మళ్ళీ మనకి ఇక్కడ ఆ లీఫ్ షేప్ ఉంది కదా, ఆ షేప్కి చివరికంటూ కొసన కుట్టేసేసేయాలి. మనం ఆ చిన్న లీఫ్ షేప్స్కి చివరిలో ఎడ్జ్లో కుట్టేసాం కదా, అలాగా దీనికి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఈ పైన అయితే కొంచెమే ఉంది కదా, ఆ కొంచెం దగ్గర ఆ ప్లేస్ దగ్గర అనమాట హుక్కు కుట్టాలన్నమాట. ఓకేనా? ఫినిష్ అయిపోయింది ఇప్పటి వరకు. చూడండి అలా వస్తుందన్నమాట. ఓకేనా? అర్థమవుతుందా?
ఇప్పుడు అక్కడ నెక్కి పైపింగ్ వచ్చేసేయాలి. పైపింగ్ నేను కుట్టేశాను, చూడండి కుట్టేశాను. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్కి చివర ఫ్రిల్ పెట్టాను అనమాట. డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి షోల్డర్కి. ఇటువైపు షోల్డర్ని కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి. రెండో వైపు షోల్డర్ జాయింట్ చేయడం నేను కుట్టేశాను. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫ్రిల్ ఒక 5 ఇంచెస్ లెంత్ పెట్టేసి కట్ చేస్తున్నాను. 2 మీటర్స్ అయితే నేను తీసుకుంటున్నాను క్లాత్. ఓకేనా. 5 సెంటీమీటర్స్, 5 ఇంచెస్, సెంటీమీటర్స్ కాదు 5 ఇంచెస్. 2 మీటర్స్ అయితే అయ్యింది, ఇంకా ఎక్కువే అయ్యింది. 45 ఇంచెస్ అనమాట వచ్చింది ఒక్కొక్క హ్యాండ్కి. 1 మీటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒకవైపు అయితే అంచు ఉంది, రెండో వైపు డబుల్ ఫోల్డ్ వేసి సన్నగా చీరకి ఎక్కువగా అయితే మళ్ళీ ఇస్తాం కదా, సన్నగా డబుల్ ఫోల్డ్లో కొంచెం ఒకసారి కొంచెం మళ్ళించి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇస్తాం కదా, అలాగా రెండిటికి కుట్టేస్తున్నాను. కింద ఇటువైపు అయితే పైన సన్న అంచు ఉందన్నమాట. ఇప్పుడు నేను ఫ్రిల్ అయితే కుడుతున్నాను. సన్న కుర్చీ అనమాట. కొంచెం కొంచెం వేలుతో నెడుతూ పెట్టేస్తున్నాను. ఫ్రిల్ అర్థం కాకుండా ఉంటే కనుక ఇక్కడైతే కనిపించట్లేదు. మీకు అవసరం అనుకుంటే ఒకసారి నాకు కామెంట్లో తెలియచేయండి, దగ్గరకు చూపిస్తాను. ఒకసారి పఫ్ హ్యాండ్స్ వీడియోలో కూడా కూర్చోపెట్టేది చూపించున్నాను. ఇలాగా కింద హ్యాండ్కి వచ్చేసి సన్న అంచు వచ్చింది కదా, ఆ కలర్ అయితే కనబడకుండా దాని పైన పెట్టి ఈ ఫ్రిల్ కూడా ఆ పైన సన్న కుర్చీలాగా వస్తుంది. మనం అంచులు డబల్ ఫోల్డ్ కుట్టిందేమో కిందకు వచ్చింది, శారీ అంచేమో పైకి వచ్చింది అనమాట. పైనే పెట్టి కుట్టేస్తున్నాను. ఇది అయిపోయింది. ఎక్స్ట్రా వచ్చింది కదా, అది కట్ చేసేద్దాము. పైన చూడండి సన్న కుర్చీ పైకి కూడా కనబడుతుంది కదా, బాగుంది అక్కడ కూడా ఉంటే. తర్వాత రెండో హ్యాండ్కి కూడా అలాగే కుట్టేస్తాను. ఇంకో హ్యాండ్కి ఫినిష్ అయిపోయింది, కుట్టేశాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం లో పీస్ కట్ చేద్దాము. 2 ఈక్వల్గా పెట్టి కొంచెం లో పీస్ తీసిన తర్వాత బాడీకి అటాచ్ చేద్దాం. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి మిడిల్లో ఇట్లా లో పీస్ తీసేసాను అన్నమాట. ఇది కింద వైపున ఫ్రిల్ ఉంది, ఇది ఎడమ చేయికైతే సెట్ అవుతుంది. అంటే హ్యాండ్కి అయితే పై భాగమే, ఇప్పుడు మనం పరిచుండేదానికి కింద ఉంది అనమాట. నేను షోల్డర్ దగ్గర కూడా ఓవర్లాక్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి సెంటర్ చూసుకొని ఒక చిన్న టాకా లాగా వేసుకొని, ఆ టాకా ఏంటంటే ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెంటర్ కదా, షోల్డర్ దగ్గర వచ్చేటట్లు చూసుకొని కుట్టుకుంటూ వచ్చేద్దాం. చంకకి హ్యాండ్ని జాయింట్ చేసేసేయాలి.
మళ్ళీ అదేలాగా రివర్స్ చేసుకుంటే సేమ్ స్టిచ్ దగ్గర రెండో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయచ్చు. ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ వైపు సెకండ్ హాఫ్ ఒక హాఫ్ కుట్టాం కదా, సెకండ్ హాఫ్ కుడుతున్నాను. హ్యాండ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ కుట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎక్కడైనా ముడతలు వచ్చాయో లేదనేది చెక్ చేసుకొని తర్వాత సెకండ్ వైపు రెండో హ్యాండ్ కూడా కుట్టేయాలి. హ్యాండ్స్ కుట్టడం అయితే మీకు తెలుసని అనుకుంటున్నాను. ఓకేనా, ఒకవైపు హ్యాండ్ కుట్టాను కదా, రెండో వైపు ఫినిష్ చేసేసాను నేను. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు లోపలికి తిప్పేసి సైడ్ స్టిచెస్ వేసేసుకున్నాము. హ్యాండ్స్ దగ్గర లూజ్ చూసుకోవాలి. చివరి నుంచి కింద ఫ్రిల్ కాబట్టి అక్కడ ఏం టైట్ ఉండదు కాబట్టి అక్కడ మెజర్మెంట్ ఏమి ఉండదు. మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర అనమాట. కింద వచ్చి 6 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రిల్ జాయింట్ చేసిన దగ్గర మెజర్మెంట్ పెట్టుకోవాలన్నమాట. కిందేమో 6 పెట్టాను, ఇక్కడేమో 6.5 పెట్టాను. చంక దగ్గరకు వచ్చేసరికి చంక లూజ్కి మనం అక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, దాన్ని కలుపుకుంటూ కుట్టేయాలి. ఇప్పుడు ఒకసారి చెస్ట్ కొలత కూడా చెక్ చేసుకుందాము. చంక దగ్గర చెస్ట్ కొలత అయితే 34, కొంచెం కింద అయితే 35 ఉంది. అది చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని అటువైపు ఇటువైపు 17.5 అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి 30 ఇంచెస్ నడుం దగ్గర అనమాట. 30 అంటే ఇప్పుడు 15, సగం 30 ఇంచులో సగం 15 కదా, 15 ఇంచెస్ అయితే పెట్టాను. కింద నడుము పార్ట్ జాయింట్ చేస్తున్నాం కదా, బాడీ కింద బాడీ పైన బాడీ కింద బాడీ జాయింట్ చేసిన ప్లేసులు రెండు ఒకే ప్లేస్కి వచ్చేటట్టు ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసాం కదా, వాటికి లైన్ అయినా గీసుకోవచ్చు, లేకపోతే దగ్గరే ఉంది కదా తెలిసిపోతుంది ఎక్కడికి చేరాలనేది అర్థమైపోతుంది. కాబట్టి అదేలాగా కుట్టుకుంటూ వచ్చేసాం. ఇక్కడికి చేరాలి అన్నట్టు చూసుకొని కుట్టుకుంటూ వచ్చేసాను. మీకు ఇబ్బందిగా ఉంటే లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడికి ఆపేసి ఇప్పుడు పై క్లాత్ని నేను అక్కడి నుంచి కుట్టేస్తాను అన్నమాట. నడుం దగ్గర నుంచి ఒకసారి కుట్టేసి దాన్ని తప్పించేసి లైనింగ్కి ఒకసారి కుట్టేయాలన్నమాట. అందుకే చాలామందికి అక్కడ ఏంది బాగా కుట్టలేదు, ముడతల్లాగా వస్తున్నాయి అని అనుకుంటారు. అలా కుట్టకపోతే లైనింగ్ని పై క్లాత్ని కలిపి జాయింట్ చేస్తే బాగోదు. ఎందుకంటే పై క్లాత్ పైకి ఉండాలి కదా, అవి రెండు కలిపి కుట్టేస్తే కనుక లోపల ఏదో లాగేసినట్లు అవుతుంది. ఇలాగ సపరేట్గా కుట్టేసేయాలి ముందుగా. ఇది అయిపోయింది. కొంచెం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేద్దాము.
తర్వాత ఇప్పుడు చూడండి, అక్కడ దాన్ని లోపలికి పంపించేసి లైట్గా మరీ ఫ్రిల్ లాగా అక్కడేం కుర్చీలాగా పెట్టద్దు, పెట్టకుండా స్లైట్గా అన్నట్టు లోపలికి నెట్టేసి లైనింగ్లు బయటికి లాగినట్లు చూడండి. అట్లాగా ఎక్కువ ఫోల్డింగ్స్ రాకుండా లైట్గా అట్లా లోపలికి నెట్టేసి లైనింగ్ని మాత్రమే బయటికి లాగి లైనింగ్కి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. లోపల శారీ క్లాత్కి అయితే కుట్టు పడట్లేదు, బ్లాక్ కదా, అర్థమవుతుందో లేదో అని చెప్తున్నాను. ఓకే, అటువైపు ఫినిష్ అయిపోయింది. అంటే ఇంకొక 2 స్టిచెస్ అయితే వేయాలి నడుము దగ్గరికి. మనం మామూలుగా డ్రెస్కి చుడిదార్కి వేసుకుంటాం కదా, అట్లాగా మళ్ళీ 2 స్టిచెస్, ఎందుకంటే లావ్ అయినప్పుడు విప్పుకునేందుకు. చూడండి ఎలా వచ్చిందో, వన్ సైడు హ్యాండ్ నడుము దగ్గర ఎలా వచ్చిందో. ఓకేనా, అదేలాగా ఇప్పుడు రెండో వైపు లోపల వైపు చూడండి. అంత ఖర్చులు ఉన్నాయన్నమాట విప్పుకునేందుకు. అలాగే ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్ నుంచి కుట్టుకుంటూ వచ్చేద్దాము. ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాను అన్నమాట. ఈ క్రాస్ సిల్క్ క్లాత్ క్రాస్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి. లాగకూడదు, గట్టిగా సాగతీయకూడదు, గట్టిగా పట్టుకోకూడదు. ఎక్కడి క్లాత్ని అక్కడ లూజు వదిలినట్టు పెట్టి జాయింట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇంతకు ముందులాగే హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటూ వచ్చి చంక దగ్గర నిలుపున్నాను ఇప్పుడు. అలాగే కొలతలు కూడా అలాగే 35, ఇక్కడ వచ్చేసి 30 ఇంచులు అనమాట. అవి చూడండి, ఆ బాడీ చూడండి, రెండు సేమ్ ప్లేస్కి వచ్చాయి. అలాగ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఆ లైన్ మీదనే కుట్టుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఆపాను. మీకు దగ్గర నుంచి చూపిద్దామని ఇటువైపు నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి పాదం నుంచి మనం బయట వచ్చేసేయాలి. ఇప్పుడు లైనింగ్ని పక్కకి తీసేసి పై క్లాత్కి మాత్రమే, అంటే చీర క్లాత్కి మాత్రమే అక్కడి నుంచి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఇవి రెండు లైన్ ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూస్తున్నాను. కొంచెం ఆ క్రాస్ క్లాత్ కదా, ఒకదాన్ని పక్కకు పెట్టేస్తే కొంచెం ఆ లెంత్ తగ్గుతుందన్నమాట. లేదు రెండు ఈక్వల్గా పెట్టామంటే ఇప్పుడు మన చేతిలో పైన ఉండే క్లాత్ వచ్చేసి పొడవు ఎక్కువ వచ్చేస్తున్నది. అవి రెండు ఒకే ప్లేస్కి వచ్చేటివి కావు. ఏదంటే ఫ్లవర్ డిజైన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ అనమాట, ప్లెయిన్ ఫ్లవర్ డిజైన్. అది కుట్టేసాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి, హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా క్లాత్, అంతా కట్ చేసేసుకోవాలి లోపల. ఇప్పుడు పై క్లాత్ని లోపలికి నెట్టేసాను చూడండి. పై క్లాత్ని లోపలికి నెట్టేసి లైనింగ్కి ఇప్పుడు కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ ఏంటంటే మనం లోపలికి ఎక్కడైనా మిడిల్లో పెట్టేటప్పుడు థ్రెడ్ని, కింద థ్రెడ్ పై థ్రెడ్ జాయింట్గా ఉంటాయి కదా, అవి రెండింటిని సపరేట్ చేయాలన్నమాట. సపరేట్ చేస్తేనే ఈ పాదం లోపలికి వెళ్ళగలదు, మిడిల్లోకి, క్లాత్ మధ్యలోకి అన్నమాట. ఇలాగా లైనింగ్కి కుట్టేసుకుంటూ వచ్చేస్తున్నాను.
నడుము దగ్గరికి 29 నడుము అయితే 30 పెట్టాను కదా, ఒక కుట్టు లోపలికి వేస్తున్నాను. ఒకవేళ ఏమైనా టైట్ అనిపిస్తే విప్పుకోవచ్చు అనమాట. నడుము షేప్ రావాలి కదా, అందుకని కుట్టు వేస్తున్నాను. రెండో వైపు కూడా అలాగే వేసేసాను అనమాట. అలాగే మనం డ్రెస్కి వేసినట్టు రెండో కుట్టు మూడో కుట్టు కూడా వేసేసాను అనమాట. డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కనీసం ఒక 2-3కైనా షేర్ చేయండి. మీరు తప్పకుండా కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ నడుము దగ్గర కరెక్ట్గా అటువైపు నడుము ఇటువైపు నడుము కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా నీట్గా అట్లా విదిలిచ్చినప్పుడు ఎక్కడైనా ఫోల్డింగ్స్ ఉంటే కనుక ఇరుక్కో ఉంటే క్లాత్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హెచ్చు తగ్గులు ఒకసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవాలన్నమాట. లైనింగ్ ఉన్నా కానీ ఏదైనా కట్ చేసి పారేసేయాలి. ఎందుకంటే లైనింగ్ మళ్ళీ కిందకి కనబడుతుంది కదా, అంతా కూడా ఆ కటింగ్లో వెళ్ళిపోతుంది. తీసేసిన తర్వాత లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కిందది. ఇప్పుడు పై క్లాత్ను వచ్చేసి జిగ్జాగ్ చేయాలి. జిగ్జాగ్ తంగూస్ పెట్టైనా జిగ్జాగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అది తెలియదు అన్న వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసి కుట్టేస్తాను అనమాట. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.